హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సైరామ్ ఛానల్. ఈరోజు చెప్పబోయే కథ అమాయకురాలు. ఒక ఊర్లో ఒక శిల్పి ఉన్నాడు. ఆయనకి ఇద్దరు కొడుకులకి కూడా పెళ్లిళ్ళు చేశాడు. అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటూ ఉండేవారనమాట. అయితే అత్తగారికి చిన్న కోడలంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆవిడ దగ్గర ఆ అమ్మాయి చాలా భయభక్తులతోటి, మర్యాదతోటి, ప్రేమతోటి చాలా వినయంగా ఉండేదన్నమాట. పెద్ద కోడలు అసలు అత్తగారిని పట్టించుకునేది కాదు, చాలా నిర్లక్ష్యంగా ఉండేది. అందుకని ఆవిడకి చిన్న కోడలంటే చాలా ఇష్టం. ఇలా కొంతకాలం నడిచిన తర్వాత అత్తగారు చనిపోతే ఆ శిల్పి అత్తగారిది విగ్రహం చేసి వాళ్ళ ఇంట్లో పెడతాడనమాట. బొమ్మని చేసి పెడతాడు. అయితే చిన్న కోడలు రోజు అత్తగారి బొమ్మకి దండ వేసి పువ్వులు పెట్టి, నువ్వే మమ్మల్ని చల్లగా చూడాలి, కాపాడాలి అని చెప్పి ఇలాంటి ప్రార్థనలన్నీ చేస్తూ ఉంటుంది. ఆవిడ ఏం చేసుకున్నా సరే ప్రతిరోజు ఆవిడకి చెప్తూ ఉండేది అనమాట. ఈ రోజు మీకు ఇష్టమైన కూర వండాను, ఈ కూర వండుతున్నాను అని ఆవిడతో మాట్లాడుతూ ఉండేది. అలాగే తను ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ముందు ఆవిడకి చెప్పి అప్పుడు పని చేసుకునేది అనమాట. ఇలా చేస్తూ ఉంటుంది. అయితే రాను ఆవిడకి రోజు ఆవిడకి ఇష్టమైనవన్నీ వండి ఆవిడకి విసర ముందు పెట్టి ఆవిడ తినమని చెప్పి అంటూ ఉండేది. ఇంకా రాను ఆవిడకి ఎంత ఇది అయిపోయిందంటే ఆ విస్తర్లో అన్నం తింటే గాని తాను తిన్నాను స్టేజ్కి వచ్చేసింది. మీరు తినండి అత్తయ్య, మీరు తిన్నాక నేను తింటాను. ఇది పెద్ద కోడలు చూసింది. ఏంటంటే ఆ విగ్రహం పెద్ద కోడలికి చిన్న కోడలికి ఉండే గది మధ్యలో ఉంటుంది అనమాట. అందుకని పెద్ద కోడలు తన గదికి గడియ పెట్టుకుని ఉంటుంది. ఆ గడియ పెట్టిన తలుపు లోపల నుంచి చూస్తుంది చిన్న కోడలు పెట్టడం. చూసి అది అంతకీ అత్తగారు తినకపోతే తాను తిన్నాను అంటోంది కదా. అది విన్న తర్వాత, సరే నువ్వు అత్తగారు ఎప్పుడైనా 10 మంది ఎదురుకుండా కూర్చుని భోజనం చేశారా, ఆవిడకి ఎంత ఇదిగా సిగ్గుగా ఉంటుంది, నువ్వు అలా అడిగితే అలా కుదురుతుందని చెప్పి అవతల నుంచి చెప్తుంది. అప్పుడు చిన్నకోళ్ళు అనుకుంటుంది, నిజమే అత్తయ్య గారు ఎప్పుడు ఎదురుకుండా తినలేదు, సరే అత్తయ్య మీరు తినేసేయండి అని చెప్పి తలిపేసి ఒక గంట తర్వాత వచ్చి చూస్తానని చెప్పి వెళ్ళిపోతుంది. రోజు అలాగ పెట్టడం, తలిపేసి వెళ్ళిపోవడం. ఈ పెద్ద కోళ్ళు వచ్చి ఆ వండిన పదార్థాలన్నీ గిన్నెలోకి సర్దేసుకుని ఖాళీ విస్తరి పెట్టడం. ఇది చిన్న కోళ్ళు ఏమనుకుంటుందంటే అత్తగారే వచ్చి స్వయంగా తింటోంది అనుకునే అంత అమాయకురాలు అనమాట అమ్మాయి. ఆవిడ తింటోంది, నా మీద ప్రేమ ఎక్కువ, ఆవిడ వస్తోంది తింటోంది అని అనుకుంటుంది. ఇలా రోజులు చేస్తూ ఉండగా ఓ రోజు ఈ చిన్న కోళ్ళ భర్త చూస్తాడు ఈమెదో చేస్తోందన్న విషయం. ఏం చేస్తున్నావంటే మీ అమ్మకి అన్నం పెడుతుందని ఆవిడ రోజు వచ్చి తింటున్నారని చెప్పి అంటుంది. అనేటప్పటికి సరే ఇది ఏంటో చూద్దామని చెప్పి ఆవిడ పెట్టి వచ్చేసిన తర్వాత ఆ తలుపు సందులోంచి చూసాడు. తన వదిన గారు వచ్చి అవన్నీ సర్దుని పట్టుకెళ్ళడం అతను చూసి సరే ఆ మాట బయట చెప్తే అన్నయ్య పరుగు పోతుంది, అన్నయ్య బాధపడతాడు, వదిన తక్కువ చేసినట్టు అవుతుంది, వీడికి మర్యాదగానే బుద్ధి చెప్పాలని చెప్పి తన భార్య దగ్గరికి వచ్చి, చూసావా మా అమ్మ వచ్చి తింటోందన్నావు కరెక్టే, కాదు ఎవరి రూపంలో వచ్చి తింటోందో కూడా చూడాలి కదా, రేపు అన్నం పెట్టేసిన తర్వాత నువ్వు చూడు ఎవరి రూపంలో ఉందో అని చెప్పని అంటాడు. అంటే సరే అని చెప్పి మరుసటి రోజు కూడా అన్నం పెట్టి ఆవిడ ఒక తలుపు సందులోంచి చూస్తుంది. అప్పుడు తన పెద్ద కోడలు రావడం, అవన్నీ సర్దుకు పట్టుకెళ్ళడం కనబడుతుంది చిన్న కోళ్ళకి. ఓహో అత్తయ్య గారు అక్క రూపంలో వచ్చి తినేసి వెళ్తున్నారనమాట, అంటే అక్క మీద అంత ప్రేమ ఉందో అని చెప్పి గబగబా ఇవిడ ఏం చేస్తుంది, వాళ్ళ అక్క దగ్గరికి వెళ్తుంది. అక్క నువ్వు చాలా అదృష్టవంతురాలివి, నీ రూపంలో అత్తయ్య గారు వచ్చి రోజు భోజనం చేసి వెళ్తున్నారు, నువ్వు ఎంత అదృష్టం పెట్టి పుట్టావు కదా అని చెప్పి అంటుంది. అప్పుడు ఆ పెద్ద కోళ్ళకి చాలా ఇది వ్యంగ్యంగా మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే తను చేసేది తప్పు కదా, ఆ తప్పు ఇది నీకు తెలిసిపోయింది, అందుకని నన్ను వ్యంగ్యంగా మాట్లాడుతోందని అనుకుంటుంది అనమాట. అందుకని ఆ మరుసటి రోజు నుంచి ఇంక రావడం మానేస్తుంది, తీసుకోవడం మానేస్తుంది అనమాట. అప్పుడు చిన్న కోళ్ళు భర్త దగ్గరికి వచ్చి, అత్తయ్య గారికి ఎందుకో కోపం వచ్చింది, నేను చెప్తూనే ఉన్నాను ఆ సందులోంచి చూస్తే ఆవిడ కోపపడతారని, మీరు చూడన్నారు, ఇప్పుడు చూడండి ఆవిడ వచ్చి తినట్లేదు, అన్ని అలాగే ఉండిపోతున్నాయి అంటే అప్పుడు భర్త జరిగిందంతా చెప్తాడు. అత్తయ్య గారు కాదు వస్తా, మీ అక్కగారే తీసుకుంటోంది, ఆవిడ మర్యాద పోకూడదన్న ఉద్దేశంతో నేను ఇలా చెప్పాను నీకు, అది జరిగిన విషయం అని చెప్తాడు. ఆ చిన్న కోడలు మన్నాడు వాళ్ళ తోటి కోడల దగ్గరికి వెళ్ళేటప్పటికి ఈమెకి విషయం అంతా తెలిసిపోయింది కదా అన్న బాధ ఆ తోటికోళ్ళు ఈ చిన్న కోడల మొహం చూడడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది అనమాట. అది ఈ అమ్మాయి గ్రహించి నా భర్త చెప్పిన మాట నిజమేనని అనుకుని, పోన్లే ఏదో ఒకటి జరిగింది, ఇప్పుడైనా అక్కకు బుద్ధి వచ్చి మనతో కలిసి ఉంటే చాలని చెప్పి అనుకుని, అక్క నువ్వు ఎప్పటికీ నాకు అత్తగారి స్థానంలోనే ఉంటావు, నేను నిన్నెప్పుడు అత్తగారిలాగే చూస్తాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం ప్రేమ అని చెప్పి వాళ్ళ అక్కతో మాట్లాడుతుంది. అప్పుడు ఆ తోటికోళ్ళకి అర్థమవుతుంది, అయ్యో మనం చాలా తప్పు చేసాము,
ఈమె చాలా మంచిది, ఇలాంటి చెల్లెలు మనకి తోడపుట్టకపోయినా కూడా వచ్చింది జీవితాంతం ఉండడానికి, అంచేత దీన్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి ఇంకా అక్కడి నుంచి వాళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉంటారనమాట. ఇది కథ. అయితే ఈ కథలో నీతి ఏంటంటే ఏ పని చేసినా కొంచెం ముందు వెనక ఆలోచించి జాగ్రత్తగా చూసి చేసుకుంటూ ఉండాలి, లేదంటే ఏం జరుగుతుందో మనకి తెలియదు. ఆవిడ పాప అమాయకురాలు కనుక అత్తగారే వచ్చి తింటోంది అనుకోండి, భర్త తెలివైన వాడు కనుక విషయం అంతా వివరించి చెప్పాడు. అందుకని ఏం చేసినా మంచి చెడు అన్నీ కూడా చూసుకుని చేసుకోవాలి. విన్నందుకు ధన్యవాదాలు.